ఉన్న క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఆయన ఫుల్ సాటిస్ఫై అయినట్టుగా మనకు కనబడుతుంది. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. దయాకర్ గారు ఏంటి? భరత్ భాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి రాహుల్ గాంధీ ఆన్సర్స్ ఇచ్చేశారా అన్నిటికీ? అంటే చాలా మందికి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యన గ్యాప్ ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ అసలు ఎంత దగ్గరగా ఉందని చాలా మందికి తెలియదు. అంటే ఆయన పని వాళ్ళు ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళతో అప్పటికప్పుడైనా సరే పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. చెప్పిన పని చేస్తున్నప్పుడు కలవాల్సిన అవసరం ఉండదు. ఆ టాస్క్ లో తను పనిలో నిమగ్నమైన ఉన్నప్పుడు ఇక వీళ్ళు కలుస్తలేడు, అందరిని కలుస్తుండు, రేవంత్ రెడ్డిని కలుస్తలేడు, అందరిని కలుస్తుండు, ఇట్లా చర్చ పెద్ద ఎత్తున తీసుకొచ్చి గ్యాప్ పెరిగింది. అసలు ఏంది ముఖ్యమంత్రిని మార్చేట్టు ఉందనే దగ్గరికి తీసుకుపోయిన పరిస్థితి మనం గమనించినాం. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు విన్నా చూసినా నవ్వుకుంటాడు. మాలాంటి వాళ్ళకి తెలుసు అది ఏం జరుగుతుంది అనేది, పైన పెద్దలు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు అనేది తెలుసు. కాబట్టి అది రాజకీయ ఎత్తుగడలో భాగంగా విమర్శలు చేయడము లేకపోతే గ్యాప్ ను పెంచడము చేసే పని తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఈ రోజున అది పటాపంచలు అవడం ఒక చర్చ అయితే, నిన్న ఆ విషయాల మీద స్పందించి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా పోయిండో మీరు చూసిండ్రు. ఈ రోజు ఏ విధంగా అతను లేకున్నా పరోక్షంగా దాని చేసిన కృషిని ఏ విధంగా చెప్పిండో చూసిండ్రు. కాబట్టి నాయకునికి నమ్మకం ఒకసారి కలిగిన తర్వాత ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా లేడు కదా ఆయన. ఏది ఇప్పుడు బీసీ జనగణన అన్నారు, బీసీ జనగణన చేసిండు, ఎంపిరికల్ డేటాతోని చట్టాన్ని చేసిండు 1 year లోపే. అదే మా ఓబీసీలు ఉన్నా ఇప్పుడు సుఖ్వీ కూడా మీకు తెలుసు కదా, హిమాచల్ ప్రదేశ్ ఆయన ఓబీసీని, ఇటువైపు మనకు సిద్ధరామయ్య గారు ఓబీసీని. వాళ్ళిద్దరు కూడా చేయలేని పని ఒక ఓసీ చేసింది. అలాంటప్పుడు కోపం ఎందుకు వస్తుంది? చెప్పినది ఇప్పుడు మనం అనుకున్న పార్టీ నిర్ణయము కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కోపం ఎందుకు వస్తుందో నాకు మనోళ్ళు చేస్తుంటే అర్ధరహితంగా ఉన్నదని చెప్పి అనుకుంటుంటే, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఎస్సీల్లో వర్గీకరణకు సంబంధించిన అంశంలో రాష్ట్రాలకు హక్కునిచ్చింది. ఏ రాష్ట్రం మొట్టమొదలు చేయలేదు. ఇంత చంద్రబాబు నాయుడు గారి వర్గీకరణకు ముందు కదా ఆయనే బేస్ వేసిండు. ఆయనే కాకి మాధవరావు గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక రామచంద్రరావు కమిషన్ వేసి దాని వర్గీకరణ అన్సైంటిఫిక్ గా చేసిండు అనేది ఉన్నది. ఆయన కూడా చేయలేకపోయిండు. మా మోడల్ ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా వర్గీకరణ చేసిన పరిస్థితి. ఇదేంటి 6 గ్యారంటీల విషయంలో ఇన్ని కష్టాలలో కూడా ఎక్కడ కూడా మనం తగ్గట్లేం. అలాంటప్పుడు ఇంకా ఒక నాయకునికి లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు అయితే ప్రతిసారి కలిసినప్పుడల్లా కూడా ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. మొన్న కూడా మన తాజకృష్ణలో కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. నేను కూడా ఆ సందర్భంలో ఉంటిన అక్కడ. సో మా నాయకత్వం సంతోషపడే నాయకుల్లో టాప్ 10 లో రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఉంటే దాంట్లో రేవంత్ రెడ్డి గారిని చూసి మిక్కిలి సంతోషంగా పార్టీ ఉంది. అటు పెద్దలు కూడా చాలా సంతోషంగా ఉన్నారనేది నాకున్న సమాచారం. కాబట్టి ఇవన్నీ కూడా మధ్యన అంటుంటారు. ఇక పగోని పంచాంగం చెప్పమంటే మిట్ట మధ్యాహ్నం వస్తామని చెప్తారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం నమ్మేదానికంటే మన పని మనం చేసుకుంటా పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇప్పుడు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఢిల్లీకి ఒక 35-36 సార్లు పోతే ఎన్నిసార్లు కలిసిండని ఒక ఆయన అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎవరి కొరకు పోతున్నారు, ఏ పని మీద పోతున్నారు అది కూడా పట్టించుకోవట్లే. ఢిల్లీకి పోతుంది అనేసరికి అధిష్టానాన్ని కలవడానికి అన్నట్టుగానే చెప్తున్న పరిస్థితి. కానీ ఎన్నిసార్లు మోదీ గారిని కలవడానికి, ఎన్నిసార్లు బీజేపీ ప్రభుత్వంలో పెద్దల్ని కలవడానికి, ఎన్నిసార్లు పార్టీ పెద్దల్ని కలవడానికి అనే విషయంలో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల చేసిన ప్రకటనలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేరా అయిపోయింది. ఇప్పుడు మీరు కాదు రేర్ RARE అయింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ మోడల్ రేర్ మోడల్ అయింది. ఇప్పుడు ఆయన ఆలోచించిండు, రేవంత్ రెడ్డి గారు చేసిండు. ఇంకా అంతకంటే రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం చేసేదాంటే ఎంత సంతృప్తి. ఇప్పుడు రిగ్రెట్ స్టేట్మెంట్ కూడా ఒకటి మీరు చూసి ఉంటారు, ఇప్పుడు మీరు చదివింది కూడా అనుకుంటా. మేము ఎస్సీల కొరకు ఎస్టీల కొరకు కొట్లాడినాం కానీ ఓబీసీల కొరకు చేయలేకపోయినాం. అది ఇన్ని సంవత్సరాల నుంచి నెక్స్ట్ చర్చించబోతున్నాం. ఈ పరిస్థితిని చూసిన తర్వాత అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఎందుకు వేసింది? ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్కడైనా జర్క్ వచ్చినా సరే ఎగ్జిక్యూట్ చేయడానికి
న్యాయ కోవిదులు ఉన్నారు, సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు, దాంట్లో ఎకడమిక్స్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళతో ఎక్స్పర్ట్స్ కమిటీని బ్యాకప్ వేసిండ్రు. మొన్న సుదర్శన్ రెడ్డి గారు వీరందరూ కలిసినాక కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ దీని వెనక బ్యాకప్ ఉందా అనేది మాకు కూడా తెలియదు. సో అంత కాంక్రీట్ గా ఇక్కడ ఎంత 88 కోట్ల పేజీల డేటా ఉంది. ఎవరైతే ఇది లేదు, ఇది ఎంపిరికల్ డేటా కాదు, అసలు డేటా సేకరించలేదు అనేటోళ్లకు వాళ్ళు అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి, లేకపోతే ఆన్లైన్ లో కూడా రేపు భవిష్యత్తులో పెట్టే పరిస్థితి, హౌస్ ముందు కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కొర్రీలు దొరికితే కోట్ల వేసేసి దాన్ని అడ్డం పెట్టాలని చూసిన వాళ్ళకు ఒక సీక్రసీ మెయింటైన్ చేసి ఈరోజు చేసినాం. దానికి అది కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఛాలెంజ్. అది మీరు ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా మేము చేసినాం. దీన్ని మీరు ఈ రోజు 9th షెడ్యూల్ లో పెట్టడం ద్వారా రిజర్వేషన్లు కల్పించండి అన్న దానికి అక్కడ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం ఎట్లయితది, అది ఎట్లయితది, దాంట్లో ముస్లింలు ఇట్లా అంటున్న పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది రాహుల్ గాంధీ గారి దృష్టిలో 100% ఈరోజు మార్క్స్ తో ఆయన పాస్ అయినట్టుగా మేము అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ మాకున్న ఒక కొత్త అంశం ఏంటంటే, మేడం గాంధీ, సీనియర్ గాంధీ రాసింది ఒక లేఖ. అది చెప్పింది నేను మా రేవంత్ రెడ్డి గారు, ఇది నాకు ఆస్కార్ అవార్డు కంటే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే ఇది చాలా గొప్పది. ఎందుకంటే చాలా మంది గతంలో కూడా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని సరిగా మంచిగా చూడట్లేదు ఆమె ఇట్లా అని. స్వేరింగ్ ఇన్ కాదు, తర్వాత ప్రతి అంశం మీద పర్సుయేషన్ ఉన్నది. ఆమె రాలేకపోయినా ఒక లేఖ రాసి పంపించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి నాకు తెలిసి గాంధీ ఫ్యామిలీకి కానీ కాంగ్రెస్ ఫ్యామిలీకి కానీ రేవంత్ రెడ్డి ఒక ఆత్మీయుడైండు, ఒక ఇంటివాడైనట్టుగానైతే నేను నిన్న చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అట్లనే కొనసాగించడానికి ఆయనకి ఏం బేసిజాలు లేవు, ఈగోస్ ఉండవు, ఏ ఉండవు. ఎందుకంటే ఇంత తొందరగా పార్టీలకు వచ్చినాక పిసిసి ప్రెసిడెంట్ చేయడమే కాకుండా తన మీద నమ్మకం పెట్టి ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళ. కానీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే, నేనే ముఖ్యమంత్రి అంటే పార్టీలో వ్యతిరేకత వస్తుంది కదా. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, దానిని మనం కాదనలేం కదా భరత్ భాయ్. దాన్ని అనడా ఇప్పుడు అనే స్వేచ్ఛ లేదా మా పార్టీలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక 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 ఏమంటారు, పాజిటివ్ యాటిట్యూడ్ ను పార్టీకి ప్రజలకు ఇచ్చే టైంలో అనే సందర్భాన్ని తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటది. సో ఆ పరిస్థితుల్లో మా పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడానికి చేసే భాగంలో చేసిన ఆ స్టేట్మెంట్, సరే రాజగోపాల్ రెడ్డి గారికి అది ఈ పార్టీ విధానాన్ని గుర్తు చేసిండు ఆయన కూడా, కానీ దాన్ని మనం ఎందుకు కాదనాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదేదో పార్టీ వ్యతిరేక కార్యకలాపం అయితే కాదు కదా. పార్టీలో ఇప్పుడు ఎవరికైనా నాయకునికి కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు, ఆ ప్రజల్ని చూసినప్పుడు కూడా ఆ జోష్ లో అవి అనడం అనేది కామన్ థింగ్స్. సో ఇంకా 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు వచ్చింది. సరే మరి 20 సంవత్సరాలు అంటే మళ్ళీ ఇంకా అపోజిషన్ వాళ్ళు బాగా ఫీల్ అవుతుందని చెప్పేసి, కాబట్టి ఇలా ఒక మంచి నాయకుడిగా దేశవ్యాప్తంగా పార్టీలోనే కాదు, ఓబీసీలు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారి వైపు చూసుకునే విధంగా చేసింది. కాబట్టి అది రాహుల్ గాంధీ గారు కూడా సంతోషపెడతారు, మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఏంటంటే ఇది ఒక దశాబ్దాల కళ ఓబీసీలకు, అది నెరవేర్చడంలో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా కేబినెట్ చాలా సీరియస్ గా ఉన్నదనే ఆలోచన అందరికీ ఉంది. ఈ రోజైతే ఢిల్లీలో జరుగుతున్న దాన్ని టొలకటోరా చూస్తున్నారు కదా మీరు. దేశంలో ఉండే ఓబీసీని మొత్తం పిలిచిగో ఇది తెలంగాణ మోడల్, ఇగో ఇట్లా చేసింది అక్కడ, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది, దానికి నాయకత్వం వహించింది మీరు. అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారే ఉంటారు కదా. మళ్ళీ వారు నిన్న ఉటంకించిన అంశం కూడా మీరు చెప్పిండ్రు కదా. ఇప్పుడు రెడ్డి కాబట్టి ఇబ్బంది అవుతుందేమని ఫీల్ అయినా, కమ్యూనిటీ ఇబ్బంది అవుతుందని ఫీల్ అయినా, కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేసిండ్రు అనే ఒక కాంప్లిమెంట్ కూడా, ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఎంతో మాకు తెలిసిన చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్నటి మీటింగ్ తో పటాపంచలు అయింది అనుకున్నాం. రాజకీయ విమర్శలు అయితే చేస్తారు అనుకోరా, ఎవరు చేయరు. ఓకే, సో దయాకర్ గారు